ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి నామము బహుబలమైనది. మనమేమో 4 మాటలు ఆకాశానికి ఎగబాకే మాటలు మాట్లాడి దేవుని ముందు నిలబడితే ఆ మాటలు ఎటుపోతాయో తెలియదు. మన ఉనికి అనేది ఎటుపోతుందో కూడా మనకి ఆలోచన కూడా దొరకదు. అంతటి అల్పులో మనం. దేవుడు మహాశక్తిమంతుడు. ఆ శక్తిమంతుని యొక్క మాటకి యాడ్ చేసినామనుకోండి, ఏదన్నా ఒకటి కలిపినామనుకోండి, భవిష్యత్తు అంధకారం అవుతుంది. జీవితం అనేది మన చేయి దాటిపోతుంది. ఎంతటి మహాపరిశుద్ధుడు, ఆ మహాపరిశుద్ధుని యొక్క వాక్యానికి మన ఆలోచన కలిపితే ఎంత భయంకరంగా పరిస్థితి ఉంటుందో ఒకసారి ఊహించండి. దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము ఆయన సెలవిచ్చినటువంటి దాంట్లో ఏది కూడా కలపొద్దు, అలాగని దాంట్లో నుంచి ఏది కూడా తీసేయొద్దు. ద్వితీయోపదేశకాండము 4:2 ఏవి కలపొద్దు, ఏమీ తీసేయొద్దు. కనుక కలిపితే ఏం జరుగుతుంది? జీవితం భయంకరం అయిపోతుంది. సౌలు మహారాజు, మొట్టమొదటి ఇశ్రాయేలీయుల ప్రజలకి రాజు. ఆ రాజు దేవుడు చెప్పని దానిని దేవుని మార్గంలో ఆ సొంత ఆలోచన కలిపి దేవునికి వ్యతిరేకం అయిపోయాడు. అబ్రహాము ఆయన ఇచ్చినటువంటి నిబంధన, ఆయన చూపించినటువంటి మార్గాన్ని కలపకుండా, తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా గైకొని దీవించబడ్డాడు. అలాగ జీవించాల అబ్రహాము వలె. సౌలు లాంటి జీవితం వద్దు. ఆ రీతిగా మన దేవునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉండగా కృపలో, మీ పరలోకపు కనికరంలో తండ్రి ఈ విన్నపాలను దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి మనుషునికి కృప చూపే నీవు మీ నామమును బట్టి మీ బలమును చూపమని, మీకు మహిమను తెచ్చుకొనమని, బలహీనుడైన మనుషుని ఎడల, ప్రత్యేకముగా నీ రక్షణలో ఉన్నటువంటి నీ ప్రజల ఎడల మీ కనికరమును అనుగ్రహించి బలపరచువాడా, మీ బలమైన ఆత్మను అనుగ్రహించి బలపరచమని, కృపలో స్థిరపరచమని, సమస్త ఘనత మీకు చెల్లించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడై ఉన్న మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును కాక. ఆమేన్, ఆమేన్.